అంటే 10 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఒకవైపు ఎండల వేడి, మరోవైపు ఈ ఎన్నికల వేడి వెరసి చాలా పీక్స్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించి తీరతాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఓపెన్గానే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని చెప్పి గతంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శపథం చేసిన పరిస్థితి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాం, లేకపోతే నా పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా, ముద్రగడ పద్మనాభరెడ్డిగా అని చెప్తున్న పరిస్థితి. ఇటువంటి కీలకమైన సిచ్యువేషన్లో జనసేన పార్టీకి కాదు కానీ మొత్తం కూటమికే ఒక పెద్ద ఇబ్బంది. అదే గాజు గ్లాసు గుర్తు, అది ఫ్రీ సింబల్ చేసింది జనసేన పార్టీ. ఎక్కడైతే 21 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది, ఆ స్థానాల్లో మాత్రం వేరే అభ్యర్థులకు కేటాయించరు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుప్పం నియోజకవర్గం, అక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు, అక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. మంగళగిరి, అక్కడ నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో, అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా ఈ గుర్తు ఈ ఇబ్బంది కూటమికి తప్పేలా లేదు. సో వీటన్నిటి పరిణామాలు మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా సరికొత్త రచ్చ జరుగుతున్న పరిస్థితి. సో చాలా తక్కువ టైం ఉంది. ప్రతి నిమిషాన్ని కూడా అన్ని పార్టీలు కూడా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఈసారి కాకపోతే మరోసారి అవ్వదు. ఎందుకంటే చాలా పార్టీలకి ఉనికికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు గెలవకపోతే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా సీరియస్గా అన్ని పార్టీలు తీసుకున్న పరిస్థితి, అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. సో జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో మొత్తం పోటీ చేస్తోంది. ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో సర్వేలన్నీ కూడా ఇదే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పాలకొండ, నెల్లిమర్ల, విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, పిఠాపురం, రాజానగరం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వే కోడూరు, మొత్తం 21. దాంతోపాటుగా మచిలీపట్నం అండ్ కాకినాడ, ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 21కి 21 అసెంబ్లీ, 2కి 2 ఎంపీ సీట్లను సాధించబోతూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఏర్పడబోయే గవర్నమెంట్లో మా ముద్ర, తనదైన ముద్ర, జనసేన పార్టీ తనదైన ముద్ర వేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా చెప్తున్న పరిస్థితి. సో ఈ గుర్తు సింబల్, ఈ జనసేన పార్టీకి సంబంధించి ఈ గాజు గ్లాసు గుర్తు విషయంలో ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇప్పటికే జనసేన పార్టీ ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తే హైకోర్టు నిన్న దీని మీద విచారణ జరిపింది. దానిలో తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. కారణం ఏంటంటే ఎక్కువ నష్టం, ఒకవేళ జనసేన సింబల్ ఫ్రీ సింబల్ చేస్తే ఎక్కువ నష్టం కలిగేది తెలుగుదేశం పార్టీయే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. ఇవాళ హైకోర్టులో విచారణ మరి కాసేపట్లో జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు మనకి గుంటూరు నుంచి. అనిల్, ఈ హైకోర్టు విచారణకు సంబంధించి, ఎందుకంటే ఈ 3 పార్టీలకు చాలా ఇబ్బందికరమైన పరిణామం ఇది. ఒకవేళ ఫ్రీ సింబల్ చేస్తే కనుక ఖచ్చితంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకే గుర్తు ఉంటుంది. కానీ జనసేన పోటీలో లేకుండా తెలుగుదేశమో లేక భారతీయ జనతా పార్టీయో పోటీలో ఉంటే కనుక అక్కడ స్వతంత్ర అభ్యర్థికో లేక మరో పార్టీ అభ్యర్థికో ఈ గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. తద్వారా పవన్ కళ్యాణ్ ఏమైతే అనుకుంటూ ఉన్నారో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అని చెప్పి, అది స్ప్లిట్ అయితే కనుక ఖచ్చితంగా కూటమికి నష్టం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి అనిల్? ఈ
విచారణ అనిల్ జరగదు. ప్రధానంగా దీనిపైన తీర్పు కూడా వస్తుందని కూడా తెలుపుతున్నారు. ప్రధానంగా టీడీపీ బీజేపీ చేసే దగ్గర స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్ గా గ్లాస్ ఇస్తే అది టీడీపీకి ఉమ్మడి కూటమికి అభ్యర్థులకి ఇబ్బంది కలిగే అంశంగా మారింది. అయితే ఇప్పటికే దీనిపైన ఈసీకి జనసేన ఫిర్యాదు చేయడంతో కొంత ఏదైతే జనసేన పోటీ చేసే స్థానాలలో మాత్రము గ్లాస్ గుర్తు కేటాయించమని కూడా ఈసీ క్లారిటీగా ఇచ్చింది. అది ఫ్రీ సింబల్ గా మిగతా నియోజకవర్గాల్లో ఇస్తారని కూడా చెప్పడంతో కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. జనసేనతో పాటు ఇప్పుడు టీడీపీ కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా హైకోర్టులో మాత్రమే వాళ్ళ వాదనలు జరగబోతున్నాయి. ఇది ఫ్రీ సింబల్ గా కాకుండా జనసేనకి కేటాయించిన ఆ గ్లాస్ గుర్తును ఖచ్చితంగా గాజు గ్లాసు కు మాత్రం ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయకూడదని కూడా వారి వాదనలు వినిపించకపోతున్నారు. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్థులు ఇప్పటి వరకు జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాజు గ్లాస్ గుర్తును అందరూ జనాల్లోకి తీసుకుపోవడం జరిగింది. అది జనసేన గుర్తుగా ముందుకు తీసుకుపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థుల దగ్గర స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు ఇవ్వడం కూడా పెద్ద వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే జనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాజు గ్లాస్ అంటే జనసేన గుర్తుగా భావిస్తున్న తరుణంలోనే చాలా ఓట్లు కూడా దానికి పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి అయితే బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తును పూర్తిగా ఫ్రీ సింబల్ చేయకుండా జనసేన పార్టీ కేటాయించాలని కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే ఫ్రీ సింబల్ గా దాన్ని రద్దు చేయాలి ఎలక్షన్స్ కని కూడా మరో వాదన వినిపిస్తున్నారు. అయితే మొత్తం మీద గాజు గ్లాస్ గుర్తుకు మాత్రం దీనిపైన ఇంకా సేపట్లో హైకోర్టులో విచారణ మాత్రం వాదనలు కూడా జరగబోతున్నాయని కూడా తెలుస్తా ఉంది. రవి గారు, తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది పరిస్థితి చాలా ఉత్కంఠ నెలకొంది. గాజు గ్లాస్ సింబర్ని జనసేనకే పరిమితం చేశారు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలామంది